ఈరోజు విశాఖ నగరానికి అట్లాగే గాజువాకకి కూడా తలమానికంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సీమాంధ్రలోనే భారీ స్టీల్ ప్లాంటు భారీ పరిశ్రమలు ఉన్నటువంటి కేంద్రం. అది స్టీల్ ప్లాంటు 23,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో చెల్లించింది. అంత భారీ. అట్లాగే ఒక పెద్ద ఓడరేవు అక్కడ గంగవరం, అది ప్రైవేట్ రంగంలో మేమందరం వ్యతిరేకించిన ప్రైవేట్ రంగంలో వచ్చింది. ఏదైనా ఒక భారీ పరిశ్రమ అక్కడ ఉన్నది. ఈరోజు నౌకా కేంద్రం అనేటువంటిది అభివృద్ధికి చాలా కీలకమైనటువంటిది. అట్లాగే విఈపిజెడ్ ఈ ప్రాంతంలోనే ఉన్నది. విశాఖ ఎక్స్పోర్ట్ జోన్ రాష్ట్రంలోనే మొదటి విఈపిజెడ్ అది. అట్లాగే ఇప్పటికీ కూడా సెంట్రల్ ఆఫీస్ కూడా ఇప్పటికి కూడా అక్కడే ఉన్నది. అందువల్ల ఆ కేంద్రం. అలాగే ఆటో నగర్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆటో నగర్ల కంటే పెద్ద ఆటో నగర్లు 3 చోట్ల ఇక్కడ ఉన్నాయి. అగరంపూడి ఆటో నగర్ అనేటువంటిది సబ్స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్డు మీద ఉన్నది. తర్వాత కరగంటాడ దగ్గర 3 ఆటో నగర్లు ఉన్నాయి. ఇట్లా అలాగే అసంఘటిత రంగం కూడా భారీగా ఉన్నది. ఒక మాట చెప్పాలంటే ఇది పూర్తి కార్మిక వర్గం యొక్క కేంద్రం. రాష్ట్రంలోనే ఒకే కార్మిక వర్గమే పూర్తిగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇంకొకటి లేదు సీమాంధ్ర ఏర్పడిన తర్వాత. అట్లాంటి ప్రాధాన్యత అనేటువంటిది ఈరోజు గాజువాక ఉన్నది. అందువల్ల ఈ గాజువాక మాస్టర్ ప్లాన్ అనేటువంటిది 82లో అర్జున్ రావు గారు ఇక్కడ కలెక్టర్గా ఉండగా తయారు చేసి ఉడా ద్వారా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశారు. ఆయన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీ అయినా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన అక్కడ నాయకులు అడ్డుకొని దాన్ని మున్సిపాలిటీ కాకుండా 90 దాకా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. అందువల్ల గాజువాక వెనకబడడానికి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలుగుదేశం, కాంగ్రెస్ మున్సిపాలిటీని అడ్డుపట్టడం అనేటువంటిది అక్కడ అభివృద్ధికి ఖచ్చితంగా ఆటంకం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఈరోజు కార్పొరేషన్లో కలిపినప్పటికీ కూడా ప్రాథమికమైనటువంటి మౌలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు నీటి సమస్య పరిష్కారానికి పాలకవర్గం గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ కార్పొరేషన్లో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఒక్క ఎంజీడీ నీరు కూడా అదనంగా పెంచేదానికి ప్రయత్నం అనేటువంటి జరగలేదు. చాలా మౌలిక సౌకర్యమైనటువంటి దాంట్లో నీటు కానీ పెరగకపోతే తర్వాత పరిశ్రమలు అభివృద్ధి అవడానికి అవకాశాలు అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ అనేటువంటి వాటికి నీరు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లాగే ప్రజానీకానికి తాగే సమస్య. అట్లాగే రెండోది ఈరోజు రవాణా సౌకర్యాలు పెరగడంలో అని పాత గాజువాకలో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తామని, కానీ ఈ రోజుకి కూడా దాని మీద ఎటువంటి శ్రద్ధ అనేటువంటి పెట్టడం లేదు. జేఎన్ఎంయూ వారికి మాత్రం సిఫార్సు పంపించారు. ఆ సిఫార్సు వల్ల ఇప్పటికీ ఎటువంటి ఫలితం అనేటువంటిది లేదు. ఖచ్చితంగా ఆ మౌలిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ ప్రాంతానికి సంబంధించి ఈరోజు అన్నిటికంటే భారీ రాష్ట్రంలోనే అట్లాగే దేశంలోనే ప్రతిష్ట కలిగిన స్టీల్ ప్లాంట్ గనులు కేటాయింపు అనేటువంటి జరగడం లేదు. చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం ప్రభుత్వ రంగానికి పరిశ్రమలకి గనులు కేటాయించాలి. కానీ గనులు కేటాయించకుండా ఓబులాపురం గనులు బ్రాహ్మణి స్టీల్ అని అక్కడ బోర్డు పెడితే బోర్డు కేటాయించారు. ఆ గాలి జనార్దన్ రెడ్డి చైనాకి ఎగుమతి చేసుకొని దానివల్ల 8,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సర్టిఫికెట్. కానీ ఈ రోజుకి కూడా బ్రాహ్మణి స్టీల్కి ఆపేశారు. కానీ మనకేమి ఒక్క టన్ను కూడా ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని భారీ స్టీల్ ప్లాంట్లకి, అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి, అన్ని ప్రభుత్వ రంగం ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేదు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 5,000 రూపాయలు చెల్లించుకొని మనం ఒక టన్నుకి ముడి ఖనిజం కొనుక్కోవాలి. సొంత గదులు ఉన్నటువంటి వాళ్ళకి 500 రూపాయలతోటి ఒక టన్ను వారు తెచ్చుకోగలుగుతున్నారు. వారితో మనం కంపీట్ చేయాలి. వచ్చే సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి కానీ కొనసాగితే స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊబిలోకి నెట్టబోతా ఉంది. ఇప్పుడు విస్తరణ జరిగినటువంటి వాటికి పెట్టినటువంటి 12,000 కోట్లకు వడ్డీలు కూడా చెల్లించాలి. అందువల్ల అది ఇది వెరసి స్టీల్ ప్లాంట్ చాలా సమస్య అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే 274 పెదగంటాల్లో ఇప్పటికీ కూడా 500 ఎకరాల పైన ఖాళీ స్థలం అనేటువంటిది ఉన్నది. అక్కడ ఈరోజు పేదవాడికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఈరోజు గతంలో పరికాలంలో తెలుగుదేశం కాలంలో ఇవ్వలేదు. తర్వాత కాలంలో కూడా ఒక్కడికి కూడా పేదవాడికి 1 సెంటు కూడా భూమి అనేటువంటిది ఇవ్వలేదు. అక్కడ కబ్జాలు మాత్రం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. అట్లాగే ఇనాం భూములకు సంబంధించి ఇప్పుడే స్టాలిన్ గారు కూడా చెప్పారు. ఇనాం భూములకు సంబంధించి ఇప్పటికీ 10,000 మందికి అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా గాజువాక ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అనేటువంటి చాలా ప్రధానమైన సమస్య. అందుకని ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి ఇతర పార్టీలు మేము మా శక్తి వంచన లేకుండా మేము పోట్లాడతాం. దానికోసం అసెంబ్లీలో కానీ దానికోసం
రాజకీయంగా పోట్లాడేటువంటి వేదికలన్నింటి మీద కూడా మేము తప్పకుండా దానికోసం కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.